శ్రీమతి నమః 195 గోవుల గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం కదా. ఆ వీడియో గురించి చాలా మంది అడిగారు, అసలు ఏమయ్యాయండి గోవుల గురించి, ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వండి, ఇంకెవరికో పంపించండి పిటిషన్స్ అని చెప్పారు. అయితే ఈ గో సంరక్షకులు ఏం చేశారు అంటే హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి అక్కడ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగినప్పుడు పోలీసు యంత్రాంగం చాలా తాత్సారం చేసి వచ్చి మాకి చేత కాదు అని చెప్పి చేతులు ఎత్తేశారు. అలా ఎత్తేసిన తర్వాత ఏం చేశారంటే ఈ 2 రోజులు సంరక్షణలో ఉంచుతామని చెప్పి ఎక్కడో సంరక్షణలో ఉంచారట. అలా ఉంచినప్పుడు ఏం చేశారు అంటే ఈ గో సంరక్షకులకు సంబంధించిన వాళ్ళు ఏం చేశారు అంటే హైకోర్టులో అత్యవసర పిటిషన్ ని దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఈ గో సంరక్షకులకు సంబంధించిన న్యాయవాది ఏం చెప్పారు అంటే జంతువులకి కూడా మనుషుల్లో బ్రతికే హక్కు ఉంది కదా, ఎలా వధించేస్తారని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చిందిట. దాన్ని ఉటంకిస్తూ ఎలా చంపేస్తారని చెప్తూ పాప ఆ గోవులు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నాయి, చాలా బలహీనంగా ఉన్నాయి, వాడికి చర్మ సంబంధమైన వ్యాధి కూడా ఉంది, మేము వెటర్నరీ డాక్టర్ కూడా చూపించాము, అసలు అవి వధించకూడదు, 10 సంవత్సరం లోపు గోవులవి, అయినా సరే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా ఈ పోలీస్ యంత్రాంగం కూడా చట్ట వ్యతిరేకంగా ఎవరికీ తెలియని ఒక నిర్జన ప్రదేశంలో ఎందుకు ఉంచాల్సి వచ్చింది, అత్యవసరంగా ఆ గోవులన్నింటినీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచండి అని చెప్పి ఈ గో సంరక్షకులకి సంబంధించిన న్యాయవాది చెప్తే ఈ ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ అబ్బెబ్బే మేము మంగళవారం నాడే ఫరూక్ అనే అతనికి ఇచ్చేసామని చెప్తే ఈ గో సంరక్షకులకి సంబంధించిన ఆయన ఏమన్నారు అంటే మేము పిటిషన్ ని దాఖలు చేసిన తర్వాత అత్యవసరంగా ఆదరాబాదరాగా ఈ గో సంతతిని ఎవరికో ఇచ్చేశారు అని చెప్పి ఈ గో సంరక్షకులకి సంబంధించిన న్యాయవాది చెప్పారు. అప్పుడు ఏం చేసిందంటే ద్విసభ్య ధర్మాసనం ఏం చేసింది అంటే ఈ పోలీస్ యంత్రాంగాన్ని చివాట్లు పెట్టి ఆ గో సంతతిని ఎలా ఇచ్చేస్తారు, అసలు ఫోన్ తెలియకుండా ఊరు పేరు తెలియకుండా ఎవరో ఒక వ్యక్తికి మీరు ఎలా అప్పచెప్తారు, వాటిని తీసుకురండి, బంగారం కేసులో ఎప్పుడైనా సరే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని పాటించకుండా ఇలాగే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా, గో సంతతిని కూడా అలా ఎలా ఇచ్చారని చెప్తూ అలా ఎలా అప్పచెప్పేస్తారని చెప్పి ఈ కేసుని ఈ రోజుకి వాయిదా వేస్తూ కోర్టు చెప్పింది. అప్పుడు ఈ గోవుల మీద హెబియస్ కార్పస్ పిటిషన్ ని దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ ఎవరి మీద వేస్తారు అంటే మనుషులు ఎవరైనా కనిపించినప్పుడు అత్యవసరంగా 24 గంటల లోపు వెతికి తీసుకొచ్చి ధర్మాసనం ముందు నిలబెట్టాలి అనేది హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారంగానే ఈ గో సంతతిని కూడా 24 గంటల లోపుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని చెప్పారు. చూద్దాం ఈ రోజు 20వ తారీఖు ఏం జరుగుతుంది అనేది వేచి ఉందాం. కానీ గోవుల్ని రక్షించడం కోసం ఎంతమంది ఎన్ని విధాలుగా పోరాటాలు చేస్తున్నారో తెలుసా, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 195 గోవుల్ని రక్షించడంలో రాజకీయ ఒత్తిడిలకి ఎవ్వరూ లోనవ్వకుండా ధర్మంగా ఆలోచిస్తూ అవి కూడా ప్రాణులే కదా, వాటికి కూడా జీవించే హక్కు ఉంది కదా అని హిందువుల యొక్క మనోభావాలకి విలువ ఇస్తూ ఎవరైనా మాట్లాడితే బాగుండు. చూద్దాం రాజకీయ ఒత్తిళ్ళకి ఎవరు లొంగారో, రాజకీయంగా ఎవరు మాట్లాడుతున్నారు, తెర వెనక ఎవరు ఉన్నారు అనేది మనకి ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ రోజు తీర్పు వస్తుంది కాబట్టి మనం వేచి ఉందాం. ఇప్పుడంటే సామాజిక మాధ్యమం వచ్చింది కాబట్టి ఈ గో సంతతి కోసం పోరాడాము అని చెప్తున్నారు. ఎంతమంది గో రక్షకులు గోవుల్ని సంరక్షించే సమయంలో ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలుసా. ఒక ఆవిడ ఇలాగే గోవుల్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు అటువైపు వాళ్ళు ఆవిడ కాళ్ళ మీద నుంచి లారీని పోనిచ్చారట. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. గో సంతతిని రక్షించుకోవాలి అంటే చట్టం మాత్రమే కాదు, మనం చేయవలసిన బాధ్యత కూడా ఇంకోటి ఉంది. అదేంటి అంటే ముందు మనం గో ఆధారిత ఉత్పత్తులని వాడడం మొదలు పెట్టాలి. అలాగే ప్రతి ఇంట్లోనూ ఆవు పాలు తాగడం, ఆవు పాల యొక్క ప్రాముఖ్యతను మనం పిల్లలకి చెప్పటం అత్యవసరంగా అనమాట. అంటే ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ ఎలా అయితే మందు వేసుకో అని చెప్పి నిర్బంధంగా పెడతారో అలాగే మన ఇంట్లో కూడా నిర్బంధంగా, అంటే ఈ ఆవు పాలు తాగటం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది అనమాట, అవి వేడి చేసేస్తాయని. వేడి ఏమీ చెయ్యవు, మెదడుకి చాలా మంచివి, ఆరోగ్యంగా పిల్లలు ఉంటారు, పిల్లలకి ఎన్నో అద్భుతమైన తెలివితేటలు వస్తాయి. ఆవు పాలు ఇంట్లో వాడడం ముందు మొదలు పెట్టండి. కనీసం మన ఇంట్లో ఆవు పాలు వాడడం మొదలు పెడుతూ గో ఆధారిత ప్రొడక్ట్స్ ని మనం ఎంకరేజ్ చేయటం మొదలు పెట్టాము అని అనుకోండి, అప్పుడు ఈ గోవుల్ని పెంచే వాళ్ళకి మేము కూడా గోవుల్ని పెంచగలము అనే ఆశ వస్తుంది. ఈ గో ఆధారిత ప్రొడక్ట్స్ ని కొనం,
ఇంట్లోనేమో ఆవు పాలు వాడకుండా చట్టం రావాలి, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, కళ్ళు మూసుకుని పోయి కూర్చున్నాడా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాము అనుకోండి, అది జరగని పని. చట్టం ఉంటుంది, అది దాని పని చేసుకుంటూనే వెళ్తుంది. అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద నిషేధ ఆజ్ఞలని వేశారు. అవన్నీ మనకి తెలియక మాట్లాడితే ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాం. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. మన ఇంట్లో మనం ఆవు పాలని వాడడం మొదలు పెట్టాము అని అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ గోవుల్ని సంరక్షించే వాళ్ళకి అమ్మయ్య మేము కూడా ఆవుల్ని పెంచగలము అనే భరోసా వస్తుంది కదా. ఎప్పుడైతే గోవులని సంరక్షిస్తామో ఆటోమేటిక్ గా గో రక్షణ జరుగుతుంది. గో సంరక్షణ చేయకుండా, ఇంట్లో ఆవు పాలు తాగకుండా, గో ఆధారిత ఉత్పత్తులను వాడకుండా చట్టం తీసుకురావట్లేదు అని చెప్పి మనం ఎన్ని విధాలుగా మాట్లాడినా అది ఉపయోగమే లేదు. అప్పుడు మీరు అంటారు, మీ ఇంట్లో మీరు చేశారా అని. అవును, మా ఇంట్లో నేను చేశాను. మా అమ్మాయి ఆవు పాలు మాత్రమే తాగుతుంది, నిర్బంధంగా చెప్పేసింది, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ గేదె పాలు తాగనమ్మా అని. అలాగే మా ఇంట్లో కూడా మేము డైరీ ప్రొడక్ట్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసేసాం అనమాట. అంటే ఈ పాలకోవా, ఈ పాలతో సంబంధించినవి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటిని దాదాపుగా మానేసామనే చెప్పాలి. ఇంట్లో మేము ఆవు పాలు వాడుతున్నాం, నేను వాడుతున్నాను కాబట్టే ఈ రోజు మీతో చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు గోసేవ చెయ్యాలి అంటే లక్షల్లో కూడుకుందేమో, వేలల్లో కూడుకుందేమో అని అనుకుంటారు. ఇంటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ముందు ఆవు పాలు కొనడం మొదలు పెట్టండి. ఇంట్లో ఆవు పాలు పిల్లలకి తాగించడం మొదలు పెట్టండి. ప్రతి నెల ఖచ్చితంగా మనం తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా ఒక 100 రూపాయలు గో సంరక్షణకి ఇవ్వటం మొదలు పెట్టండి. అలా ఎప్పుడైతే గో ఆధారిత ఉత్పత్తులని మనం ప్రోత్సహిస్తామో, ఎప్పుడైతే ఇంట్లో ముందు మొట్టమొదటిగా పాలు తాగటం మొదలు పెడతామో గో సంరక్షణ జరుగుతుంది. పూర్తిగా గో సంరక్షణ చెయ్యాలి అంటే మనందరం ఆవు పాలు వినియోగాన్ని, ఆవు పాలు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దాన్ని వాడడం మొదలు పెడదాం. ఈ 195 గోవులకి సంబంధించి ధర్మాసనం చక్కటి తీర్పు ఇవ్వాలని, వాటి ప్రాణాలు రక్షించాలని, ఎవరు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకి లోనవ్వకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ 195 గోవుల గురించి మళ్ళీ తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.